జనవరి నెల జీతం ఇవ్వాలి, మున్సిపల్ అవకాశ కార్మికుల జనవరి నెల జీతం ఇవ్వాలి, సమ్మె ఒప్పంద జీవో కాపీలు వెంటనే 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 సమ్మెకాల ఒప్పంద జీవో కాపీలు వెంటనే ఇవ్వాలి, జీవో కాపీలు వెంటనే సమ్మెకాల ఒప్పంద జీవోల కాపీలు వెంటనే సమ్మెకాల ఒప్పంద జీవో కాపీలు వెంటనే జనవరి నెల జీతాన్ని 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 సమ్మెకాల ఒప్పంద జీవోలను 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 జనవరి నెల జీతాన్ని 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 సమ్మెకాల ఒప్పంద జీవోలను సమ్మెకాల ఒప్పంద జీవోలను సమ్మెకాల ఒప్పంద జీవోలను సమ్మెకాల ఒప్పంద జీవో కాపీలు వెంటనే ఇవ్వాలి, జీవో కాపీలు వెంటనే సమ్మెకాల ఒప్పంద జీవోల కాపీలు వెంటనే సమ్మెకాల ఒప్పంద జీవో కాపీలు వెంటనే జనవరి నెల జీతాన్ని 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 సమ్మెకాల ఒప్పంద జీవోలను 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 జనవరి నెల జీతాన్ని 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 సమ్మెకాల ఒప్పంద జీవోలను సమ్మెకాల ఒప్పంద జీవోలను సమ్మెకాల ఒప్పంద జీవోలను మున్సిపల్ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. ఎన్నికలకు ముందు అందరినీ పర్మనెంట్ చేస్తాం, 26,000 రూపాయలు జీతం ఇస్తామని ఆ రోజు మాట చెప్పారు. 16 రోజులు సమ్మె చేసిన తర్వాత వాళ్ళందరికీ 21,000 రూపాయలు వేతనం కల్పిస్తాం, సమ్మె కాలానికి వేతనాలు ఇస్తాం, అలాగే వాళ్ళకి సెలవులు ఇస్తాం, చనిపోయిన వారికి సహాయం చేస్తాం, అలాగే వాహనాల వెహికల్ డిపోలోనూ ఇతర చోట్ల పనిచేసే వాళ్ళకి అండర్గ్రౌండ్ డ్రైనేజీలో 24,000 రూపాయలకి జీతం పెంచుతాం, అలాగే అధికారుల కమిటీ వేసి అన్ని కేటగిరీల వాళ్ళకి వేతనాలని దశల వారీగా పెంచుతామని మాట చెప్పారు. కానీ వాళ్ళకి నెల రోజులు గడిచింది. ఒప్పందం చేసుకున్న వాళ్ళు జీవో మరి మున్సిపాలిటీ టైంకి పన్ను కట్టకపోతే 2 రూపాయలు నెలకు వడ్డీ వసూలు చేస్తారు, చెత్త పన్ను కట్టకపోతే పెనాల్టీ వేస్తారు, కరెంటు బిల్లు కట్టకపోతే 100 రూపాయలు ఫైన్ వేస్తారు. అంటే మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన డబ్బు అయితే పెనాల్టీలతో కట్టాలి. కార్మికులకి ఇవ్వాల్సిన జీతాలు 15 రోజులు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతకాలి? ఏ రకం ఉంటారు? ఇదేనా వాళ్ళు ప్రభుత్వం చేసే పని? పేదల ప్రభుత్వం, సామాజిక న్యాయం. ఈ మున్సిపాలిటీ అంటేనే ఆడవాళ్ళు పనిచేసే, రోడ్లు ఉడిచేవాళ్ళు, డ్రైనేజీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం అది సామాజిక న్యాయమైన అంబేద్కర్ గారు విగ్రహాలు పెడితే కాదు. ఇప్పటికైనా మాట నిలబెట్టుకోవాలి. 5 ఏళ్ల నుంచి మడమ తిప్పుతానే ఉన్నారు. సమ్మె చేసిన తర్వాత ఇచ్చిన హామీలు కూడా, మంత్రులు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చట్లేదంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. వాళ్ళు ఇప్పటికైనా సరే జీతాలు వెంటనే చెల్లించి, అలాగే ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా అమలు చేసి సమ్మె కాలానికి జీతం కూడా వెంటనే ఇవ్వకపోతే మరో దశ ఉద్యమాన్ని మున్సిపల్ కార్మికులు వెళ్లాల్సి వస్తుంది. జీతం కనుక ఇప్పటికి ఇవ్వకపోతే ఇంకా కార్మికులు భిక్షాటం చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. మరి ఆ పరిస్థితి తెచ్చుకుంటారా? ఇప్పటికైనా సమస్యలు పరిష్కరిస్తారో తెలుసుకోవాలని సిఐటి తరఫున, సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం.